భద్రాచలంలో నేత్రపర్వంగా సాగిన ముక్కోటి అధ్యయన ఉత్సవాలు, కొత్తగా కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం వంటి పలు విశేషాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవలి కాలంలో జరిగిన అభివృద్ది కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, ముఖ్య సంఘటనలు, సమీక్షా సమావేశాలు, రాజకీయ అంశాలపై మా ఆకాశవాణి ప్రతినిధి రేగళ్ల హరికృష్ణ అందిస్తున్న జిల్లా వార్తల లేఖ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పర్యటించి పలు శంకుస్థాపనలతో పాటు ప్రారంభోత్సవాలు చేశారు. దమ్మపేట మండలం పూసుకుంట, కట్కూరుల్లో పలు అభివృద్ది పనులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. అలాగే కొత్తగా నిర్మించిన పంచాయతీ భవనం, పాఠశాల భవనాలకు కూడా మంత్రి తుమ్మల ప్రారంభోత్సవాలు చేశారు. సుజాత నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పై సెంట్రల్ లైటింగ్ తో పాటు లక్ష్మీదేవిపల్లిలోని శ్రీరామచంద్ర సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలలో రైఫిల్ షూటింగ్ ట్రైనింగ్ సెంటర్ ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. పూసుకుంటలో కొండరెడ్లకు సంబంధించిన భూముల్లో పామాయిల్ ప్లాంటేషన్ ను కూడా ఆయన ప్రారంభించారు. దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి పొందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి అధ్యయన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల సందర్భంగా భద్రాద్రి రాముడు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముక్కోటి ఉత్సవాల సందర్భంగా తొలిసారి ఏర్పాటు చేసిన ఏరు ది రివర్ ఫెస్టివల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో జంట నగరాలుగా పేరొందిన కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలతో పాటు సుజాత్ నగర్ మండలాన్ని కలుపుతూ గ్రేటర్ కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దశాబ్దాలుగా పారిశ్రామికంగా అభివృద్ది చెందిన కొత్తగూడెం, పాల్వంచతో పాటు సుజాత నగర్ కూడా మరింత అభివృద్ది చెందే అవకాశం ఉంది. మరోవైపు 25 ఏళ్లుగా ఎన్నికలు జరగని పాల్వంచ మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయాయి. కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు ఎయిర్పోర్టు నిర్మాణానికి కూడా వేగంగా అడుగులు పడుతున్న నేపథ్యంలో ముందు రోజుల్లో జిల్లా మరింత పురోగతి సాధిస్తుందని జిల్లా వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీన కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల బృందం పర్యటించనుంది. కేంద్ర బృందం పర్యటనకు కావలసిన అన్ని ఏర్పాట్లు చూడాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఎయిర్పోర్టు నిర్మాణానికి అవసరమైన భూముల విషయంలో రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కొత్తగూడెంలో విమానాశ్రయం వస్తే జిల్లా పర్యాటకంగా, పారిశ్రామికంగా మరింత అభివృద్ది చెందడంతో వేలాది మంది యువతకు ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి పర్యటించారు. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల్లో ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించారు. ముఖ్యంగా దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లను గుర్తించి నేరుగా అధికారులే వెళ్లి ఓటు కోసం దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అలాగే రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి వారి సలహాలు, సూచనలు పాటిస్తూ జిల్లాలో 100% ఓటరు నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అన్నారు. జిల్లాలోని అశ్వరావుపేట మండలం గండుగపల్లి ఏకలవ్య మోడల్ పాఠశాలలో డైట్ ఛార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో పాటు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్నారు. అనంతరం అశ్వరావుపేట వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాల కార్యక్రమానికి కూడా మంత్రి తుమ్మల హాజరయ్యారు. భద్రాద్రి ఏజెన్సీ ప్రాంతంలో రైన్ వాటర్ ప్రాజెక్ట్, స్టూడియో, పంచతంత్ర బృందాలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. జిల్లాలోని భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం, ఐటీడీఏ ట్రైబల్ మ్యూజియం, కిన్నెరసాని, పర్ణశాల, బొజ్జిగొప్ప, నారాయణరావుపేట గ్రామాల్లో పర్యటిస్తూ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు అడిగి తెలుసుకుంటున్నారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను ప్రపంచానికి తెలియజేసేలా డాక్యుమెంటరీ తయారు చేస్తామని వారు అన్నారు. అలాగే ఆయా గ్రామాల్లో పాడుబడిన బావులకు మరమ్మతులు చేయించి వాటిని వినియోగంలోకి తెచ్చేలా కృషి చేస్తున్నారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా భారీ సభను ఏర్పాటు చేశారు.